అమెరికా దేశమందు 20వ శతాబ్దంలో బహు గొప్ప సువార్థికుడిగా పేరుగాంచిన సువార్థికుడు బిల్లీ సండే 1883 నుంచి 1891 మధ్య కాలంలో బేస్బాల్ ఆటగాడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించాడు. ఓ మధ్యతరగతి వ్యక్తి సంవత్సరానికి $480 సంపాదిస్తే బిల్లీ నెలకు $400 సంపాదించేవాడు. అటువంటి గొప్ప జీతాన్ని వదిలిపెట్టి క్రీస్తును సేవించాలని తీర్మానించుకున్న తర్వాత కేవలం $84 జీతానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ తర్వాత తాను ఆడే జట్టు వారు నెలకు తాను ఆటగాడిగా సంపాదించేదానికన్నా 5 రెట్లు అనగా నెలకు $2,000 ఇస్తామని వస్తే దానిని కూడా త్రోసిపుచ్చి తక్కువ జీతానికి తన్ను తాను అప్పగించుకొని సేవలో కొనసాగాడు. ఆ తర్వాత తాను సినిమాలో నటిస్తే ఇంచుమించు $10 లక్షలు అంటే ఆ రోజుల్లోనే $4,50,00,000 సంపాదించే అవకాశాన్ని వదిలిపెట్టి ఇహలోకంలో ఐశ్వర్యం సంపాదించుకున్నట్టు కన్నా పరలోకంలో ఆస్తి సమకూర్చుకున్నట గొప్ప ధన్యత అని తలచి తన అందాన్ని, ఆటను, సంపాదనను, తన సమస్తాన్ని క్రీస్తు రాజ్య వ్యాప్తికే సమర్పించుకోవడం అంటే మామూలు విషయం కాదు. టీవీ, రేడియో, ఎటువంటి మైక్, సౌండ్ సిస్టమ్ లేని రోజుల్లోనే ఇంచుమించు 10 కోట్ల మందికి సువార్త ప్రకటించడానికి సువార్త వీరుడు బిల్లీ సండే సువార్త సేవ ఇంత గొప్పగా వర్ధిల్లడానికి, అంత గొప్పగా వాడబడడానికి గల రహస్యం ఏమనగా తాను రక్షించబడిన తొలి దినాల్లో అతను వెళ్ళే సంఘమందు గల ఓ ఆత్మీయుడు బిల్లీ భుజం మీద చేయి వేసి, బిల్లీ, నేను నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు 3 సులువైన పద్ధతులు చెబుతాను. వాటిని కానీ తూచా తప్పకుండా పాటిస్తే నీ ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయవు, వెనక్కి తిరిగి చూడవు. అవేమనగా ప్రతిరోజు 15 నిమిషాలు దేవుడు నీతో మాట్లాడనివ్వు. ప్రతిరోజు 15 నిమిషాలు దేవునితో నువ్వు మాట్లాడు. ప్రతిరోజు 15 నిమిషాలు నువ్వు నీ దేవుని గురించి ఇతరులతో మాట్లాడు అని ఆ ఆత్మీయుడు సెలవిచ్చాడట. ఆ 3 సూత్రాలు బిల్లీని ఎంతో ప్రభావితం చేసినాయి. ఆ రోజు నుండి తన జీవితాంతం వరకు ఆ 3 సూత్రములను తప్పక పాటించాడట. ప్రతిరోజు కళ్ళు తెరిచిన వెంటనే దేవుని మాటలు తనవి తీరా వినేవాడట. అంటే న్యూస్ పేపర్ చదవడం కానీ, ఉత్తరాలు చదవడం కానీ, ఇతరులతో మాట్లాడడం కానీ అస్సలు చేసేవాడు కాదట. తన దినమును దేవునితోనే ప్రారంభించేవాడట. దేవుని మాటలు తృప్తిగా విన్న తర్వాత, మనసారా దేవునితో మాట్లాడుకున్న తర్వాతే ఇతరులతో దేవుని గురించి మాట్లాడేవాడట. వాక్య పరిచర్య చేసేవాడట. ఈ అలవాటు తాను రక్షించబడినప్పటి నుండి ప్రభువునందు కన్ను మూసేంత వరకు బహు నమ్మకముగా కొనసాగించిన ధన్యుడు బిల్లీ సండే. కనుకనే నేటికిని అమెరికా దేశం బిల్లీ సండేని, అతని మాదిరికరమైన జీవితాన్ని, అతని శక్తివంతమైన ప్రసంగాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రమశిక్షణతో కూడిన ఆత్మీయత లేకుండా, క్రమమైన ప్రార్థనా జీవితము, సక్రమమైన బైబిల్ ధ్యానము అలవాటు కాకుండా ఏ ఒక్కరూ దేవునికి మహిమకరమైన, తనకు ఆశీర్వాదకరమైన, ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించలేరని గ్రహించి నేటి నుండైనా ఉదయమే లేచి దేవుని మాటలు వినడం, ఆ తర్వాత ఆయనతో మన హృదయాన్ని, మన కష్ట నష్టాలను, మన కన్నీటి ప్రార్థన ద్వారా ఆయనతో చెప్పుకోవడం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపులో క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచిపెట్టడం అలవాటుగా మార్చుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం. యేసయ్య మాటలు వినడం, ఆయనతో మాట్లాడుకోవడం, ఆయన గురించి మాట్లాడడం ఎంత గొప్ప భాగ్యము, ధన్యత. ఈ ప్రక్రియలో నువ్వు ధనం కోల్పోయినా, ఆప్తులను కోల్పోయినా, గొప్ప రాబడిని, లాభమును కోల్పోవలసి వచ్చిన బిల్లీ సండే వలె బ్రతుకుట క్రీస్తే
అనే నినాదముతో నీ ఆత్మీయ యాత్రను కొనసాగించు. పరలోకంలో నీ ఆస్తిని పెంపొందించు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.